హలో, నేను మీ సిఎస్ రావు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని ఫాలో అవుతుంది మెయిన్ మీడియా కూడా ఇప్పుడు. అందుకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నటువంటి దాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని మీద మీరు కామెంట్లు కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ చూద్దాం మనం. సో ఇది ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్. కేసుల కోసం అమిత్ షా కాళ్ళు పట్టుకున్నటువంటి జగన్ రెడ్డి కేసుల కోసం అమిత్ షా కాళ్ళు మీద పడడం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఉన్న కేసులు చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్తగా బాబాయ్ కేసు తనపైకి వచ్చేలా ఉందని భావిస్తున్నట్లు సమాచారం. తన చెల్లి కూడా తనకి వ్యతిరేకంగా మారడంతో ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు అని పులివెందుల్లో గుసగుసలాడుతున్నారు అనేది ఒక ఫోటో. బట్ ఈ ఫోటో ఇక్కడ పెట్టడం వెనుక కాజ్ ఉంది. బహుశా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేటు న్యూస్ పేరుతోటి స్ప్రెడ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అమిత్ షా కలవకుండానే కలిసినట్టు చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నట్టు ఒక ఫోటోను క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్ప్రెడ్ చేసింది. దానికి ప్రతిగా ఇప్పుడు మీకన్నా మేము కూడా చేయగలము, ఫోటోలను మార్ఫింగ్ చేయగలము అని చెప్పి నిరూపిస్తూ బహుశా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం చేసినటువంటి ప్రయత్నంగా మనం దీన్ని భావించవచ్చు. నెక్స్ట్, సో చెల్లి కాదు చంద్రముఖి, ఇంటి ఆడపడుచు అని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసుగొలుపుతున్నటువంటి జగన్ అనుకో మరో అడుగు ముందుకెళ్ళిపోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పెట్టలేకపోతున్నటువంటి అనైతిక మోక మరింత అడ్డుగోలుగా దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధం చేస్తుంది. సో ఇది న్యూస్, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్. భారత్ డైరెక్షన్, సజ్జల స్క్రీన్ ప్లే. సో షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ అయ్యారు. దానికి డైరెక్షన్ భారతి, సజ్జల భార్గవ్ స్క్రీన్ ప్లే, తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీది ఆల్రెడీ ఇచ్చేశారు అని చెప్పి ఈ న్యూస్లో ఉన్నటువంటి సారాంశం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలు ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మోకను ఉసుకొలపడంపై సర్వత్రా విమర్శలు. నెక్స్ట్, కోడిగుడ్డు కుళ్ళింది, గుడివాడ అమర్కు ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, డిప్యూటీ కోఆర్డినేటర్తో సరిపెట్టిన అధిష్టానం పవన్ కళ్యాణ్పై విమర్శలు మితిమీరడమే కారణం అంటూ దిశ ఈ న్యూస్ని ప్రజెంట్ చేసింది. కోడిగుడ్డు మంత్రిగా పేరు పడ్డటువంటి గుడివాడ అమర్నాథ్కు ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, అనకాపల్లి లో విజయావకాశాలు లేవని చెప్పేసి ఈ న్యూస్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీంతో డిప్యూటీ కోఆర్డినేటర్గా ఆయన పరిమితం అయ్యారు. సో ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్గా పరిమితం చేశారనేది ఈ న్యూస్ యొక్క సారాంశం. నెక్స్ట్, సో నిండు సభలో అబద్ధాలు, కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో మాటల యుద్ధం, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఈఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం, సర్కారు వాడిని అబద్ధాలేనన్న హరీష్ రావు. ఒక్కో అవస్తవానికి సవివరంగా క్లారిఫికేషన్. 299 టీఎంసీ వాటాకు ఎలా ఒప్పుకున్నారని సర్కారు ప్రశ్న. కాంగ్రెస్ హయాంలోనే చేశారని బీఆర్ఎస్ కౌంటర్. సో నిన్నంతా అసెంబ్లీ చూసాం, మొత్తం కూడా ఇదే. నెక్స్ట్, సో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్నటువంటి లోకేష్ చిత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు మనకు కనిపిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం, కాపాడుకుంటాం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి జగన్మోహన్ రెడ్డి సహకారం అందించారనేది సంగతి సర్వత్రా తెలిసింది. అందుకే అక్కడ ఉన్నటువంటి కార్మికులు గత కొన్నేళ్లుగా నిరసన దీక్షలు చేస్తూ ఉన్నట్టు పరిస్థితి. అందుకే లోకేష్ శంఖారావం సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం, కాపాడుకుంటాం అనేటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ. శంఖారావంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సూపర్ 6 పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపు. నెక్స్ట్, హార్స్లీ హిల్స్ చేరిన యాత్ర. సో యాత్ర 2 చిత్రం బుడిబిడి అడుగులు వేసుకుంటూ థియేటర్లోకి అడుగుపెట్టింది. అక్కడ బోల్తా కొట్టింది. కానీ ఈ యాత్ర అందరితో ఆగలేదు. అలా వెళ్తూ ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో ఆగిపోయింది. చిత్ర దర్శక నిర్మాత మహి వి రాఘవ్కు అక్కడ లాభం కార్డు పడుతుంది. సుమారు 20 కోట్ల విలువైన 2 ఎకరాల సర్కార్ వారి స్థలాన్ని ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసిన మహి వి రాఘవ్కు అందుతున్నటువంటి అదనపు రెమ్యునరేషన్గా హార్స్లీ
ఆర్సిలీ హిల్స్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటిది. మినీ స్టూడియో కడతానన్న మహి వి రాఘవ యాత్ర 2 షూటింగ్ ముందు జగన్కు దరఖాస్తు, చిత్రీకరణ మొదలుగానే కదిలిన ఫైల్, స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి, గత నెలలో సచివాలయం నుంచి కలెక్టర్కు లేక అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ, క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్. సో ఇక్కడ రాఘవ్ కూడా కొంత దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. మదనపల్లిలో తన సొంత గ్రామంలో ఇలా డెవలప్ చేస్తుంటే కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సో రాహుల్ గాంధీని కూడా చెప్పుతో కొట్టినట్టనా ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా చెప్పు బూటు ఇదే వినిపిస్తుంది. చెప్పుతో కొడతానంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు ఈ మధ్య బాల్కా సుమన్. దానికి ప్రతిగా అసెంబ్లీ వేదికగానే చేసుకొని ఆ చెప్పు వ్యవహారం వచ్చింది. దాంతో రాహుల్ గాంధీని కూడా చెప్పుతో కొట్టినట్టేనా అంటూ అక్కడ అసెంబ్లీ వేదికగా అటు హరీష్ రావు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మధ్య జరిగినటువంటి సంభాషణను కవర్ చేసింది. సీట్లలో నల్గొండలో 11 సీట్లలో బీఆర్ఎస్ను ఓడించిన ప్రజలు చెప్పుతో కొట్టారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. అలా అయితే అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీని కూడా అక్కడ ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని ప్రశ్నించారు. సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాను మాట్లాడినని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తిని పట్టుకొని అలాంటి నీచమైన భాష మాట్లాడటం తగదని అన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నెక్స్ట్, సో సమరానికి శంకారావం పూరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆ సందర్భంగా తయారు చేసినటువంటి ఒక ఫోటో సమరానికి సై అనేది. సో సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, సమరానికి సై అంటూ ఒక సింహం సింబల్ తోటి ఇక్కడ లోకేష్ సిద్ధమవుతున్నట్టు పిడికిలి బిగించి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో మరొక ఫోటో ఇక్కడ సాక్షి ఎంబ్లం తోటి ఈ ఫోటోని తయారు చేశారు సోషల్ మీడియాలో. చేసి పొలిటికల్ మర్డర్ అంటూ రాజశేఖర రెడ్డి ప్లేస్లో, అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి యాత్ర సినిమాకు సంబంధించి ఇక్కడ రాజశేఖర్ ప్లేస్లో ముమ్మిట్టి ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి హీరో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో. కానీ దాన్ని మార్చేసి జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి, ఇక్కడేమో పొలిటికల్ మర్డర్ అంటూ వివేకానంద రెడ్డి ఫోటో కూడా వేయడం జరిగింది. ఇది సాక్షి దాంతో తయారు చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో ఉండేటువంటి వింగ్స్. నెక్స్ట్, సో ఇక్కడ గొడ్డలేని కూడా రాసి ఉన్నారు. నెక్స్ట్, ఈ ఫోటో మళ్ళీ ఒకసారి చూపిద్దాం. సో ఇక్కడ నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, గొడ్డలి కోడి కత్తి చూస్తే గుర్తుకు రావాలి. సో అక్కడ సెటరిక్గా ఒక కొటేషన్ కూడా వేశారనమాట. నెక్స్ట్, జగన్ బాబాయ్ పొలానికి 30 లక్షలతో రోడ్డు, వైవి సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి 30 లక్షలతో రోడ్డు అంటూ ఇక్కడ న్యూస్ స్టూడియో అంటే ఈనాడు ప్రకాశం జిల్లా దాంట్లో వచ్చింది. ఉపాధి నిధులతో నిర్మాణం, జగన్ చిన్నాన్న కావడంతో అధికారుల సోమభక్తి, సామాన్యులకు గుంతల రోడ్లే గతి అంటూ ఈ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి 30 లక్షల రోడ్లు ఇచ్చారు, ఉపాధి నిధులతో ఇచ్చారని చెప్పి న్యూస్. దానికి సంబంధించిన ఒక సెటరిక్ ఫోటో పెట్టి వాడికేమో రోడ్లు నాకేమో పోర్ట్లు అంటూ సునీతారెడ్డి ఫోటో పెట్టి వివేకానంద రెడ్డి ఫోటో పెట్టి మధ్యలో ఈ క్యాప్షన్ కూడా ఇచ్చినటువంటి ఫోటో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ ప్రజలే సారథులై చంద్రబాబుని గెలిపించాలి, రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరం, మహాస్వాప్నికుడు పుస్తక ఆవిష్కరణలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ్. సో మహాస్వాప్నికుడు అనేటువంటి బుక్ని చంద్రబాబు నాయుడు మీద రాయడం జరిగింది లావణ్య. సో దాన్ని ఆవిష్కరణ సభలో పాల్గొన్నటువంటి జస్టిస్ గోపాల గౌడ్ ఇచ్చినటువంటి సందేశం ప్రజలే సారథులే చంద్రబాబు నాయుడు గెలిపించాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు అవసరం అని కూడా ఆయన సూచించారు. నెక్స్ట్, నకిలీ ఓట్ల దొంగ సొంత మనిషే. సో తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల కేసులో కొత్త మలుపు, ఈసీ రికార్డులో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష, ఆ బాధ్యతలు నిర్వహించింది చంద్రమౌళేశ్వర్ రెడ్డి. ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన వైనం, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓటీపీ ఫోన్ నెంబర్ ఆయనవే. ఈఆర్ఓ లాగిన్తో 35,000 ఓటర్ కార్డులు డౌన్లోడ్, కమిషన్ విచారణలో తేలిన అసలు గుట్టు, ఈసీ ఆదేశాల మేరకు ఆయన పైన సస్పెన్షన్ వేటు. సో తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ విధమైనటువంటి అడ్డగోలు వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో అద్దం పట్టేలా ఈ న్యూస్ ఉంది. నెక్స్ట్, దేశం కోసం స్నేహం,
రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుంది. సో ఆనాడు 2019 ఎన్నికల ముందు దేశం కోసం స్నేహం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తోటి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈనాడు ఎంబ్లమ్ తోటి సోషల్ మీడియాలో క్రియేట్ చేసినటువంటి ఒక న్యూస్. సో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుంది. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత, జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేది లేదు, మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి, పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, గతం గతహ అన్నీ మర్చి కలిసి సాగుదాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడాలు లేవు, దక్షిణాదిన ఎన్డీఏ బలోపేతం. నెక్స్ట్, సో 9 కోట్లు ఎలా ఇచ్చిండు వెలుగు పత్రిక, ఐఏఎస్ అధికారి అవినీతికి ఆధారాలు ఎక్కడ? ఆల్రెడీ ఇది గత కొన్ని రోజులకు వైరల్ అవుతున్నటువంటి న్యూస్. శివ బాలకృష్ణకు సంబంధించి హెచ్ఎండిఏ డైరెక్టర్ ఆయన అక్రమ సంపాదనని మిషన్లు పెట్టి లెక్కిస్తున్నా కానీ ఇంకా కూడా లెక్క తేలలేదు ఏసీబీ అధికారులకి. అలాగే ఆయనకు ఉన్నటువంటి ఫ్లాట్లు కానీ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కనుగొనేటువంటి క్రమంలో వెల్లడైనటువంటి అంశం. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసుని ఏసీబీ హై ప్రొఫైల్గా తీసుకుని దర్యాప్తు చేస్తుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, శివబాలకృష్ణ మధ్య జరిగినట్టు ఆర్థిక లావాదేవీలు ఉన్న ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. లంచం డబ్బు అంతా నగదుగానే ఇచ్చారని చెప్పగా వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే శివబాలకృష్ణ స్టేట్మెంట్కు సపోర్ట్ చేసేలా డాక్యుమెంట్ ఎవిడెన్స్, కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ సేకరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్లు, కీలక సాక్షుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడంపై ఫోకస్ పెట్టారు. అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య సహా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాల్ డేటాను తీసుకుంటున్నారు. అయితే అరవింద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది నిర్ధారించేందుకు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఏసీబీ అధికారులు ఆధారపడ్డారు. సో మిగతా 9 కోట్లు ఎలా చేరవేశారు? శివబాలకృష్ణ చెప్పినట్టు వివరాలు నిజాలను తేల్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుండగా నార్సింగ్లోని 12 ఎకరాల స్థల వివాద డాక్యుమెంట్లను సేకరించింది. వీటికి సంబంధించిన హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్యను ఇప్పటికే విచారించినట్టు తెలిసింది. ఇదే ఇష్యూలో ఉదయ్ ఎస్ఎస్వి ప్రాజెక్ట్ ప్రతినిధుల నుంచి అరవింద్ కుమార్ 9 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు శివబాలకృష్ణ వాంగ్మూలం ఇచ్చింది తెలిసిందే. ఇందులో కోటి షేక్ సైదాకు డిసెంబర్లోనే ఇచ్చాడని పేర్కొన్నారు. మిగతా 9 కోట్ల వివరాలను వెల్లడించలేదు. సో అదే ట్విస్ట్, దాని మీద విచారణ చేస్తున్నారు. ఈయన విచారణ ఇంకా కొనసాగుతుంది. మరికొన్ని రోజులు విచారిస్తే తప్ప ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది తెలిసేటువంటి అవకాశం లేదు. సో దీని వెనక పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆనాడు పట్టణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పేరు కూడా వినిపిస్తుంది ఈ కేసులో. సో ఏం చేస్తుంది ఏసీబీ అనేది చూడాలి. నెక్స్ట్, సో ఇక్కడ ఫోటో వైరల్ అవుతుంది. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. సో కథ సుఖాంతమైంది అని చెప్పడానికి ఈ ఫోటోలు కనిపించినాయి. ఈ కథను ఏ విధంగా పండించారని అంటే ఈ నలుగురు కలిసి అక్కడ ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు అద్భుతమైనటువంటి గేమ్ ఆడారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటో చూపిస్తూ దాని మీద క్యాప్షన్ కూడా రాశారు. సో ఆయన్ని ఎంపీగా తొలగించాలనేటువంటి ఎంపీ అభ్యర్థిగా తొలగించాలనే ఉద్దేశంతో బాలినేని, చెవిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి అందరూ కలిసి ఒక గేమ్ని ఒక 4 నెలల నుంచి ఆడారు. అది సుఖాంతమైంది అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ ఫోటో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో ఇవి సోషల్ మీడియాలో ఇవాళ ఉన్నటువంటి ట్రెండింగ్లో న్యూస్. సో ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.